ముందుగా హెడ్లైన్స్. కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన కుటుంబాలను రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు పరామర్శించారు. ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. తెలంగాణలో 45 మంది ఐఏఎస్ల బదిలీ. కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేతులు చక్కగా లేనోళ్ళు దివ్యాంగులు 150 ఇండ్లు కట్టుకుంటే ఈ ప్రభుత్వం వచ్చినాక బుల్డోజర్లు పెట్టి వాళ్ళని కూడా కూల్చేశారు. లగచర్లలో గిరిజనుల భూములు లాక్కున్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? గిరిజనుల భూములు లాక్కోవడం, గిరిజనుల మాన ప్రాణాలకు హాని తలపెట్టడం, వారికి గౌరవం లేకుండా చేయడం, దళితులను ఇబ్బంది పెట్టడం, బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టడం, చివరికి దివ్యాంగుల ఇండ్లు కూలగొట్టడం. ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది 3 రియల్ ఎస్టేటు వ్యాపారులు, వారి ప్రయోజనాల కోసం 3 మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ 3 రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమే కొట్టుకపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇల్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలు ఉన్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. మా పార్టీ తరఫునే నేను అందుకే వారికి మాట ఇచ్చాను, తాత్కాలిక పునరావాసం మేమే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సంపూర్ణంగా పార్టీ అండగా నిలబడుతుంది. ఆ రోజు వారు దానం చేయడం జరిగింది. అసలు మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఆచార్య వినోబా భావే గారు భూదాన్ బోర్డును పెట్టిన ఉద్దేశమే ఈ రాష్ట్రం, ఈ దేశంలోని పేదలకి మరి నివాసం ఉండడానికి స్థలాలు ఉండాలని, అట్లాగే వ్యవసాయ యోగ్యత కలిగిన రైతులకి వారు వ్యవసాయం చేసుకునేడానికి సాగుకి యోగ్యమైన భూమి ఉండాలనే భూదాన్ బోర్డు పెట్టడం జరిగింది. భూదాన్ బోర్డులో భారతదేశ వ్యాప్తంగా మరి లక్షల ఎకరాల భూమిని ఆనాడు కొంతమంది పెద్దలు దానం చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము ఇక్కడికి వచ్చే ముందు భూదాన్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడొచ్చాము. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన కుటుంబాలను రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు పరామర్శించారు. హైదరాబాద్ భూమితో పాటు ఈ మూసీలో పక్కన ఉన్నటువంటి ఒక రైతులు ఎవరైతే కూరగాయలు పండించి సరఫరా చేస్తారో ఆ భూములు కూడా ఈరోజు ప్రభుత్వం సేకరించి వాళ్ళను కూడా భూములు లేకుండా చేసే ప్రయత్నంలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది స్పష్టంగా. మూసీ సుందరీకరణకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా మూసీ మంచి నీళ్ళు ఉండాలి, మూసీ మంచి వాసన రాకుండా ఉండాలి, దోమలు రాకుండా ఉండాలి. హైదరాబాద్లో ఉన్నటువంటి గర్వంగా భావించేటట్టు ఈ హైదరాబాద్లో వాసనమ్మ. కానీ ప్రభుత్వం చేసినటువంటి పని ఏతుందో ఇది ప్రజల వ్యతిరేకమైన పని. మధుబన్ పార్క్ దగ్గర ఆ రోజు 12 మీటర్ల ఒక ఏదైతే బఫర్ జోన్ ఉండే ఆ బఫర్ జోన్లో పర్మిషన్స్తోని కట్టినటువంటి ఇల్లు. చాలామంది మిలిటరీలో పనిచేసి, అదేవిధంగా నేవీలో పనిచేసి, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి, అక్కడ ఎక్స్ సర్వీస్ మెన్లు భారతదేశం అన్ని కోణానికి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు. లోన్ తీసుకొని, పర్మిషన్ ఉన్నది కాబట్టి లోన్ తీసుకొని ఈఎంఐ ఇంకా కడుతున్నారు.
విఘ్నేశ్వర కాలనీలో కూడా అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 200 గజాల్లో 150 గజాల్లో చిన్న చిన్న విల్లాస్ కట్టుకొని చాలా గర్వంగా నాకు హైదరాబాద్ ఉందని భావించి అక్కడ ఈఎంఐలు కట్టుకుంటూ ఈరోజు ప్రతిరోజు వారి జీవితం గడుపు. పక్కనే రీటైనర్ వాల్స్తోని మీరు ఇవన్నీ కూడా దీన్ని సుందరీకరణ చేసి ముఖ్యంగా ఈ యొక్క మూసీలో కానీ ఈసాలో కానీ వచ్చేటటువంటి యొక్క ఏవైతే సబ్సిడీ నాలాలు వాటిని మీరు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పంపించాల్సిన అవసరం. ఈ స్వచ్ఛమైన నీరు వస్తుంది. రిటైన్ ఏ ఇల్లు కూడా కూలగొట్టకుండా ప్రయత్నం చేయవచ్చు. పెరిగింది. ఇంజనీర్స్ అందరూ కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఒక ఈరోజు ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడతాము, ఫ్లాట్ ఇలా నిర్వాసనలు చేస్తాము. మీరు కాంపన్సేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే కాంపన్సేషన్ ప్రభుత్వం భూములు లేవు. మీరు అమ్ముకుంటున్నారు 150 కోట్లకు ఎకరం. వీళ్ళకి ఏమి ఇస్తారు కాంపన్సేషన్? ఎమ్మెల్యే మరియు పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. గుండెకి మోకాలికి సంబంధం లేనటువంటి మాటలు. లిఫ్ట్ ఇరిగేషన్ మీద సూటిగా అడిగినటువంటి ప్రశ్నలు. అయా మీరు రేవంత్ రెడ్డితో లాలూచి పడ్డారా చంద్రబాబు గారు? పక్క రాష్ట్రంతో మీకున్నటువంటి కేసులు కొట్టేయించుకోవటం కోసం మీరు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసారా, ఉరిబిగించేశారా? ఈ స్కీమ్కి జీవితకాలం రాయలసీమ ప్రజల యొక్క భవిష్యత్తుని ఎరగా వేసి కరువుగా ఆ ప్రాంతాన్ని మార్చి మీ కేసులు కొట్టించేసుకోవడం కోసం బ్రీఫ్డ్ మీ బ్రదర్ తోటి బ్రీఫ్గా ఒప్పందాలు ఏమన్నా చీకట్లో చేసుకున్నారా అని అడిగాం. సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టారో ఆపివేశారో చెప్పాలి కదా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో చెప్పింది, అసెంబ్లీలో చెప్పింది కాదు అని ఖండించాలి కదా, లేదు అని చెప్పాలి కదా, మీ వైఖరి ఏంటో వివరించాలి కదా, శాసన మండలిలో చర్చించాలి కదా, సభలో క్లారిటీ ఇవ్వాలి కదా. మేము ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే గాలి వీచును, మబ్బులు ఆకాశంలో కనపడుతున్నాయి, లేదా పిట్టలు రెట్టలు వేశాయి. ఈ ఆన్సర్లా మీరు చెప్పేది? విలువైనటువంటి సభా సమయాలను వృధా చేస్తూ పనికి మాలినటువంటి ప్రసంగాలతో కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల్ని పక్కదోవ పట్టించటానికి మైకుల్ని కట్ చేస్తూ మీరు మాట్లాడితే ఏమో మైకుల్లో మ్యాజిక్లు జరిగిపోతున్నాయి, మేం మాట్లాడితే ఏమో ఆగిపోతున్నాయి. గంటల కొద్దీ సభల్లో మైకులు ఆగిపోవడానికి కారణం కూడా మా మాటలు, మా గొంతులు నొక్కేయడమే అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ ప్రయోజనాల కోసం మీరు చర్చించారు? ఏ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు లాలూచి పడ్డారు? ఈ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అది కదా అడుగుతుంది. వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలకి, చెప్పేటటువంటి శ్రీరంగ నీతులకి సంబంధాలే ఉండవు. పగలేమో బీజేపీ తోటి పెళ్లి చేసుకుంటారు, ప్రజల ముందు వారితో బంధాలను బలపరుచుకున్నట్టుగా పగలు కనపడతారు, రాత్రేమో కాంగ్రెస్తో హాట్ లైన్ చర్చలు జరుపుతూ ఉంటారు. ఈ హాట్ లైన్ మంత్రులు, ఈ హాట్ లైన్ ముఖ్యమంత్రి గారు ఒక చేతిలో మోడీ గారిని, ఇంకొక చేతిలో రాహుల్ గారిని. ఆంధ్రాలో ఏమో తెలుగుదేశానికి కాంగ్రెస్కి బద్ధ విరోధులుగా, తెలంగాణలో మాత్రం రెండు ఒకే పార్టీలుగా. తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పరిపాలనను మరింత వేగవంతంగా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ బదిలీలో భాగంగా అత్యంత కీలకమైన సాధారణ పరిపాలనా శాఖ బాధ్యతలను రాహుల్ బొజ్జాకు అప్పగించారు. ఆయన జీఏడీ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తూనే బీసీ సంక్షేమ శాఖ అదనపు బాధ్యతలను కూడా చూసుకోనున్నారు. సీనియర్ అధికారుల బాధ్యతల్లోనూ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శిగా సంజయ్ కుమార్ ను, రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దానకిషోర్ ను నియమించింది. ఆర్థిక మరియు ప్రణాళిక విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్ బాధ్యతలు చేపట్టనుండగా దేవాలయాల పర్యవేక్షణ బాధ్యతను ఎం హనుమంతరావుకు దేవాదాయ శాఖ కమిషనర్ అప్పగించారు. ప్రజల సమస్యల పరిష్కార వేదిక ప్రజానవాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డాక్టర్ దివ్యన్ నియమించడం గమనార్హం. కేవలం సచివాలయ స్థాయిలోనే కాకుండా జిల్లాల పాలనలో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. పలు జిల్లాల కలెక్టర్ను మారుస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. ఈ భారీ బదిలీల ద్వారా పాలనలో కొత్త ఉత్తేజం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీలో గోదావరిఖనిలో 2 రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, ఇఫ్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి తెలిపారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కలోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు దామెర శంకర్, మ్యాజిక్ రాజా, దయా నర్సింగ్, కనకం, రమణయ్య, పి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. అంతే కొట్టు అంతే ప్రతిపక్షం పాలకపక్షమనే కాకుండా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొదటి రోజు చెప్పాం. అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మా కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఒక దళిత నాయకుడిగా మహంకాళ స్వామి అయితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మరో నాయకులు పాతిపల్లి ఎల్ఏ గారిని డిప్యూటీ మేయర్గా, మరి అదే మాదిరిగా ఇంకా అనేకమైన కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. వారిలో కూడా అన్ని రంగాల ఇతర పార్టీల వారికి కూడా దాంట్లో స్థానం కల్పిస్తూ అభివృద్ధి దిశగా అద్భుతమైన ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ప్రణాళికతో ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి మీరందరూ కూడా మీడియా మిత్రులు, అధికారులు, అదే మాదిరిగా రామగుండం ప్రజలు ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినారు, అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. అనేక నిందలు, సత్యదూరమైన మాటలు, రోజువారీగా ఈ పాలనను చూసి 10 సంవత్సరాల అధికారం నుండి ఏం చేయలేని వాళ్ళు, గతంలో ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళు, ముందు ఉండి కొందరు, వెనక ఉండి కొందరు, ఇవాళ సోషల్ మీడియా ద్వారా, అదే మాదిరిగా మీడియా ద్వారా అనేక రకాల నిందలు వేసినా కూడా వాటిని అన్ని పటాపంచాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మిక కుటుంబాలు, ఎన్టీపీసీ కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, మహిళా తల్లులు, మహిళా శక్తి, ఒక్కరని కాదు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబాలు కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయాలని, అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు పోతున్న ప్రభుత్వానికి తోడునివ్వాలని మరి ఆశీర్వదించి ఈరోజు అవకాశం కల్పిస్తున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఎమ్మెల్సీలో, మళ్ళీ ఈరోజు పంచాయతీ, తర్వాత మున్సిపల్. ఇదే మాదిరిగా మీ ఆశీర్వాదం నిరంతరం ఉండాలి. అద్భుతమైన అభివృద్ధి దిశగా మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహంకాళి స్వామికి మేయర్గా అందరితో మమేకమై ఎన్ని రోజులు ఏ రకంగా అయితే కార్యకర్తగా పనిచేసినాడో అదే కార్యకర్త కంటే ఇంకా తక్కువ కింది స్థాయికి వెళ్ళి పనిచేసే బాధ్యతను తీసుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు. రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా, మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమే కాకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు
ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన మహంకాళి స్వామి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ ముందు వేద పండితులు మహంకాళి స్వామి దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు, ఆశీర్వచనాలు అందించారు. అనంతరం భగవంతుని పటంతో ఛాంబర్లోకి అడుగుపెట్టిన మహంకాళి స్వామి స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, ఆయన సతీమణి మనాలి ఠాగూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనిబాబు సమక్షంలో మేయర్ కుర్చీపై ఆసీనులయ్యారు. ఇన్ఛార్జ్ కమిషనర్ గా ఉన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మేయర్ కు పారిశుద్ధ్య విభాగాన్ని సంబంధించిన ఫైల్ అందించగా రామగుండంను చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన ప్రణాళికలపై మహంకాళి స్వామి తొలి సంతకం చేశారు. మేయర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నాయకులు శ్రీనుబాబు తదితర ప్రముఖులతో పాటు కార్పొరేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యాలయ సిబ్బంది, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. సంఖ్య రాజేష్, తారా ఆర్ట్స్ అకాడమీ, నేను స్వామి తవ్వంపల్లి ప్రజానాట్య మండలి ఇప్టా నేషనల్ కౌన్సిల్, అట్లాగే దయా నర్సింగ్ సారథి కళాకారుడు, దానికి పెద్దపల్లి జిల్లా కన్వీనర్, అట్లాగే దామర శంకరన్న చాలా సీనియరు నటులు, దర్శకులు, మ్యాజిక్ రాజా మీకు తెలిసిందే మీ సభ్యుడు, అట్లాగే మ్యూజిషియన్, మంచి ఆర్టిస్టు, లాఫింగ్ క్లబ్, ఎన్నైనా చెప్పుకోవచ్చు రాజా గురించి. అట్లాగే కనక బ్రహ్మణయ్య కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు, తర్వాత చాలా మంది అట్లాగే మంచి కళాకారులు. దీనికి సంబంధించి శంకర్ రాజేష్ ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని వివరిస్తారు. ఇక్కడ అక్షర ఉజ్వల అక్షరాస్యత ఉద్యమంలో కూడా గాయకునిగా, నృత్యకారునిగా పనిచేశాడు. హైదరాబాద్ కేంద్రంగా తారా ఆర్ట్స్ అకాడమీని స్థాపించడం అనేది అభినందనీయమైన విషయం. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ అంతర్రాష్ట్రంగా అట్లాగే అంతర్జాతీయంగా అనేక కార్యక్రమాలు అమెరికాలో, మలేషియాలో, అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. అయితే మలేషియాలోనే కాదు, అవసరమైతే మనం మందమరిలో కూడా కార్యక్రమం జరపాలి, గోవాలో కాదు మన గోదావరికల్లో జరపాలి, అమెరికాలోనే కాదు మన హైదరాబాద్లో జరపాలి. ఇక్కడి మట్టి బిడ్డగా, ఇక్కడి బొగ్గుగని కార్మికుని కొడుకుగా గోదావరికల్లో కూడా కార్యక్రమంలో జరపాలనుకున్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు 2021లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే 2024లో నల్లవజ్రం, బ్లాక్ డైమండ్ అనే ఒక అవార్డు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి, పేరుగాంచినటువంటి కార్మికుల పిల్లలు, కార్మికులు, అనేక రంగాలు ఒక 125 మందికి బ్లాక్ డైమండ్ అవార్డు అనేది గుర్తించి ఇవ్వడం జరిగింది. ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు ఫీజు కట్టలే, స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మేమంతా కూడా తారా ఆర్ట్స్ అకాడమీ అనేది అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థ. శంకర్ రాజేష్ మనవాడు, మన బిడ్డ, మన సోదరుడు అని చెప్పి మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి 2024 చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం జరపాలని కూడా ఒక ఆకాంక్ష ఉండే. సరే, ఒక సంవత్సరం మిస్ అయినప్పటికీ ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీల్లో ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం పురస్కారాలు అన్ని రంగాల్లో విద్య, వైద్యం, పాత్రికేయం, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ఉత్తమ కార్మికులు, ఉత్తమ అధికారులు, ఇట్లా అనేక మందిని మనము వెతికి గుర్తించి ఒక మంచి అవార్డుగా నల్లవజ్రం అనేది రాష్ట్రంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా ఉండాలని భావించి మార్చి 28, 29 తేదీల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 19 ఉగాది అనుకుంటా. అదే పురస్కరించుకొని అదే మాసంలో 2 రోజులు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్లవజ్రం అవార్డ్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి కార్మిక నాయకులు అండదండలు, ప్రజాప్రతినిధుల అండదండలు, కళాభిమానులు, కళాపోషకులు, శ్రేయోభిలాషుల యొక్క ఆశీస్సులు కావాలని చెప్పి కూడా ఒక కమిటీగా ఏర్పడి కోరటం జరుగుతున్నది. దీనికి మన మంత్రివర్యులు, శాసనసభ్యులు అనేక మందిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథులుగా, అట్లాగే సినీ, బుల్లితెర, వెండితెర
లో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం యొక్క ప్రచారం మీ ద్వారా బాగా జరగాలని చెప్పి ఆ ఉత్సవాలు విజయవంతం కావడానికి పాత్రికేయులుగా మీరు మంచి ప్రచారాన్ని కల్పించి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. మెదక్ జిల్లాకు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతిమా సింగ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తారని తెలిపారు. కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా ఆదాయ అధికారి భుజంగరావు, మెదక్ రెవెన్యూ విభాగ అధికారి రమాదేవి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై ప్రభుత్వ పథకాలు అమలుపై చర్చించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు లబ్ధి చేరేలా పరిపాలన సాగిస్తామని తెలిపారు. అంతరాయ మధ్య విద్య 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన వారిని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన కుటుంబాలను రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు పరామర్శించారు. ఎమ్మెల్యే మరియు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ ప్రెస్ మీట్. తెలంగాణలో 45 మంది ఐఏఎస్ల బదిలీ. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.